అంటే ఇఫ్ సపోజ్ వచ్చేసి మనం ఎక్కడైనా ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, లేకపోతే ఒక రికరింగ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్కి సపోజ్ బ్యాంక్ వచ్చేసి ఆల్రెడీ 10% TDS వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేసి ఉంటే అది ఎలా క్లెయిమ్ చేయాలని చూడబోతున్నాం. సో ఆ మరి కేసు ఎలా క్లెయిమ్ చేయాలంటే షెడ్యూల్ TDS 2 డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఫ్రమ్ ఇన్కమ్ అదర్ దాన్ సాలరీ. సో ఇన్కమ్ అదర్ దాన్ సాలరీలో TDS ఏమన్నా పే చేసి ఉంటే మనం ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు యాజ్ పర్ ఫార్మ్ 16A. సో దీన్ని క్లెయిమ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫార్మ్ 26Aని రెఫరెన్స్గా పెట్టుకోవాలి. ఈ సెక్షన్ 182 ఆల్రెడీ మనం చూసుంటాం. ఇది వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ లో డిడక్ట్ చేసిన TDS డీటెయిల్స్. అదర్ దాన్ దట్ ఇక్కడ వచ్చేసి ఈ పర్సన్కి వచ్చేసి ఆల్రెడీ వచ్చేసి ఒక బ్యాంక్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, FD ఇన్వెస్ట్ చేస్తున్నాడు, దానికి వచ్చి ఎంత అమౌంట్ ఆ బ్యాంక్ వచ్చేసి క్రెడిట్ చేసింది, ఆ అమౌంట్కి ఎంత TDS పట్టున్నాడు అన్నీ మీద డీటెయిల్గా ఇక్కడ ఉంటుంది. సో మనం దీన్ని రెఫరెన్స్గా యూజ్ చేసి మనం ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఏం ఫిల్ చేయాలంటే ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ అది ఎక్కడ యూజ్ చేసి ఫిల్ చేయాలంటే ట్యాన్ ఆఫ్ ది డిడక్టర్. సో ఇది ఆన్లైన్లో ఫిల్ చేసేవాళ్ళ ఇది ఈ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అవుద్ది. సో సపోజ్ ఆటోమేటిక్గా ఫిల్ అవ్వకుండా పోయి ఉంటే మనం ఫార్మ్ 26 యూజ్ చేసి రెఫరెన్స్గా యూజ్ చేసి ఫిల్ చేయాలి. సో ట్యాన్ ఆఫ్ ది డిడక్టర్, నేమ్ ఆఫ్ ది డిడక్టర్ అండ్ దెన్ అమౌంట్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ డిడక్షన్. సో అమౌంట్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ డిడక్షన్ ఎలా చెక్ చేయాలంటే టోటల్ అమౌంట్ పెయిడ్ టు క్రెడిటర్. సో ఈ రెండు థింగ్స్ ఈక్వల్గా ఉండాలి. అండ్ దెన్ టోటల్ ట్యాక్స్ డిడక్టర్. సో టోటల్ ట్యాక్స్ డిడక్టర్ వచ్చేసి ఈ టోటల్ ట్యాక్స్ డిడక్టర్లో వచ్చే అమౌంట్ ఈ అమౌంట్ ఒకటిగా ఉండాలి. సో ఇవన్నీ మీరు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతే సపోజ్ ఆటోమేటిక్గా ఫిల్ అవ్వకుండా పోయి ఉంటే మీరు ఆఫ్లైన్ మోడ్లో యూజ్ చేస్తుంటే ఇది ఆటోమేటిక్గా ఫిల్ అయ్యేది. సో దానివల్ల ఎప్పుడైనా బెటర్ ఆన్లైన్ మోడ్లో యూజ్ చేస్తే ఆటోమేటిక్గా డేటా ఫిల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఫిల్ అయినా కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసేది బెటర్.